గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకుపోయే టాపిక్స్ ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్గా చూస్తున్న మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్నెముక నొప్పి అంటే లంబార్ స్పాండిలోసిస్, అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు ఇంత కామన్ అయ్యాయి, అసలు వీటిని ఐడెంటిఫై చేయడం ఎలా, వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి, వీటికి ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంది మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబికా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, సో చాలా కామన్గా చూస్తున్నాం, మహిళల్లో అయితే ఇంకా ఎక్కువగానే అనిపిస్తుంది వెన్నెముక నొప్పి కానీ మెడలో నొప్పి కానీ. సో ఈ ప్రాబ్లమ్స్ బాధితులు అనేది ఎక్కువ మంది పెరిగిపోవడానికి కారణం ఏంటి? సో మీరు అన్నట్టు మన వర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నెముక కంప్లీట్గా కూడా 33 చిన్న బోన్స్తో వర్టిబ్రేస్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఈ వర్టిబ్రేస్ మధ్యలో మనకు వెన్ను నాళం, మనకి ఏంటంటే స్పైనల్ కెనాల్ అనేది పాస్ అవుతూ స్పైనల్ నర్వ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మన బాడీ అంతా కూడా సరఫరా అవుతుంటాయి. ప్రతి ఒక్క వర్టిబ్రే అంటే ప్రతి ఒక్క ఎముక మధ్యలో డిస్క్ అని నున్నటి రబ్బరీ కుదురు లాంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. సో మనం చేసే శారీరక శ్రమ కావచ్చు, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళలో అండ్ కామన్గా ఎక్కువగా ఏ కండిషన్స్లో నోటీస్ చేస్తుంటామంటే ఎవరి లైఫ్ స్టైల్ అయితే ఎక్కువగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారో, మోర్ దెన్ 40 కిలోమీటర్స్ పర్ డే డ్రైవ్ చేస్తున్నారు, గతుకుల రోడ్లలో ప్రయాణం చేస్తున్నారు, నెక్స్ట్ ఆక్యుపేషన్ వైజ్ డ్రైవర్స్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఫిజికల్ లేబర్స్లో ఎక్కువగా బరువులు ఎత్తుతుంటారు. సో దీనివల్ల ఈ సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అనేది నెమ్మదిగా అరిగిపోతూ వస్తూ ఉంటుంది. అంటే డిస్క్ హైట్ అనేది తగ్గిపోవడం వల్ల వర్టిబ్రల్ ఆరిజిన్ మధ్యలో డిస్క్ లాస్ అవుతూ ఉండడం వల్ల వర్టిబ్రేస్ ఒకదానికొకటి తగులుతూ స్పైనల్ నర్వ్స్ అనేవి కంప్రెస్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో జరిగే వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, సిస్టమ్ ఆపరేటర్స్లో కావచ్చు, టీచర్స్లో కావచ్చు, ఎక్కువగా బోర్డ్ యూస్ చేసేటప్పుడు కానీ, బరువులు ఎత్తేటప్పుడు కానీ, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. ఒకటే వర్క్ కంటిన్యూగా చేస్తుంటారు, గంటల తరబడి కూర్చోవడం, ఇవన్నీ కూడా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ కింద ప్రీడిస్పోజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒకప్పుడు కూర్చొని వంట చేసేవాళ్ళు, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, ఎంతో దూరం నడిచేవాళ్ళు, వాళ్ళలో వయసు పైబడినాక కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడలేదు. కానీ ఇప్పుడు మన బాడీలో పార్ట్స్ ని అంత జాగ్రత్తగా, అంటే ఎక్కువ ఈ వర్క్ చేయొద్దు, ఆ వర్క్ చేయొద్దు అన్నట్టుగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకని? సో మీరు అన్నట్టు వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఇది వరకు జనరేషన్లో పాస్ట్ 30-40 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎక్కువగా వాళ్ళు నేచర్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండేది. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీతో పాటు క్వాలిటీ ఫుడ్ వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు. బట్ ప్రజెంట్ జనరేషన్ కాస్మెటిక్ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో దీనివల్ల సన్ ఎక్స్పోజర్ లేదు, మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే టెండెన్సీయే లేదు. మార్నింగ్ షిఫ్ట్లోకి వెళ్ళిపోతే అలా హవర్స్ టుగెదర్ ఒక క్లోజ్ రూమ్లో, ఏసీ రూమ్లో కూర్చోవడం వల్ల D3 అనేది బాడీలో అబ్జార్ప్షన్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో ఎముకకు కావాల్సింది ఏంటి? న్యాచురల్గా కాల్షియం, D3 పటిష్ఠితంగా ఉన్నట్టయితే మనకు అక్కడ జాయింట్ అనేది చాలా స్టెబిలిటీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గంటల తరబడి కూర్చొని వర్క్ చేయడం చూడడానికి చాలా మన ఎఫెక్టివ్ లైఫ్ స్టైల్ అనిపించినప్పటికీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో హవర్స్ టుగెదర్ కూర్చోవడం మేజర్ డ్రాబ్యాక్. అలా ఒక 2-3 డేస్ కూర్చున్న మజిల్స్ అంటే ఎముక చుట్టూ ఉన్న కండరాలు, ఒక ఎముక అనేది నాట్ ఓన్లీ సింగిల్ బోన్ ఉండదు అక్కడ, మనకి బోన్తో పాటు కార్టిలేజ్, నర్వ్స్ అండ్ ఇంటర్లింక్గా ఉంటూ ఒకదానికొకటి అండ్ ఎట్ ద సేమ్ టైం డిస్క్ తర్వాత లిగమెంట్స్, టెండాన్స్ అండ్ మజిల్ వీటన్నిటితో ఫామ్ అయి ఉంటుంది. ఇనీషియల్గా మనకు జనరల్గా ఏ ప్రాబ్లం వస్తుంది? మజిల్ స్పాజం వస్తుంది. మజిల్ స్పాజం వచ్చినప్పుడు కొద్దిగా నెక్ పట్టేసినట్టు లేదా నడుము పట్టేసినట్టు ఉండడం. బట్ ఎప్పుడైతే అది లాంగ్ రన్లో అదే యాక్టివిటీ కంటిన్యూ చేసే కొద్దీ నెమ్మదిగా డిస్క్ కానీ లిగమెంట్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటాయి. సో ఒక పర్సన్ కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నారు మోర్ దెన్ 40 కిలోమీటర్స్, ఐదర్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, డెఫినెట్గా సెమీ సుపైన్ పొజిషన్ అంటే వాళ్ళు కూర్చునే పొజిషన్ కావచ్చు, రాంగ్ పొజిషన్ కావచ్చు, ఆ కండరాల పైన కానీ డిస్క్ పైన కానీ ప్రెషర్ పడుతూ వస్తుంటాయి. బోన్ ముందుగా డ్యామేజ్ అవ్వకపోయినా దాని చుట్టూరా ఉన్న సాఫ్ట్ మెటీరియల్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. సో దీనివల్ల ఇనీషియల్గా నొప్పి, మైల్డ్ పెయిన్
ఏదో యాక్టివిటీ చేసిన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు మైల్డ్ పెయిన్ ఉన్న పెయిన్ కాస్త అది అగ్రివేట్ అవుతూ చిన్న పని కూడా చేసుకోలేనంత విధంగా డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ హర్నియేషన్ కానీ స్పాండైలోలిస్థెసిస్ లాంటి కండిషన్స్ అనేవి ఏర్పడుతూ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఈవెన్ నెక్ కూడా స్టిఫ్నెస్ వచ్చేసి బ్యాక్ కూడా స్టిఫ్నెస్ సయాటికా లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది ఎలాంటి యాక్టివిటీ లేకపోయినా జనరల్గా జిమ్కి వెళ్తూ ఉంటారు లేదా సడన్ వెయిట్ లిఫ్టింగ్లో సడన్గా స్ప్రెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో కూడా డిస్క్ అనేది తినడం నోటీస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నర్వ్ పైన కంప్రెషన్ ఉండడం వల్ల అది సర్వైకల్ ఏరియాలో ఏర్పడిందా లుంబార్ ఏరియాలో ప్రాబ్లం ఏర్పడింది, దాన్ని బట్టి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. సో కంప్లీట్గా లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ కంప్లీట్గా ప్రకృతికి విరుద్ధంగా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి వాటితో వచ్చే డిజీజెస్ కూడా చాలా కామన్ అయిపోయాయి. లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇన్ అండ్ అరౌండ్ ద జాయింట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిస్క్ బల్జెస్ హర్నియేషన్స్ అన్నీ కూడా ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s 40s. ఈ కేసెస్ చాలా ఎక్కువ చూడడానికి ఇదే హై రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఓకే, మీరు సిమ్టమ్స్ చెప్పారు స్పాండిలోసిస్ స్పైనల్ డిస్క్ ప్రాబ్లమ్స్లో. సో సిమిలర్గా ఉంటాయి కదా మనకు జనరల్గా అలసిపోయినప్పుడు మెడలో నొప్పి రావడము లేకపోతే నడుములో నొప్పి రావడం, వాటికి వీటికి డిఫరెన్సెస్ అనేవి ఎట్లా తెలుసుకోవచ్చు? ఇది లేదు మేజర్ ప్రాబ్లమే అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఎస్ అండి, బాడీలో జనరల్గా మనం రాంగ్ పొజిషన్లో కూర్చున్నాం, సోఫాలో కూర్చొని టీవీ వాచ్ చేస్తున్నాం లేదా దివాన్ పైన పడుకొని టీవీ వాచ్ చేస్తున్నాం లేదా ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాం, ఇది జస్ట్ అక్యూట్ ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల పెయిన్ వస్తుంది. సో అది ఒక రెస్ట్ తీసుకున్న తర్వాత 1 or 2 days రెస్ట్ తీసుకున్న తర్వాత లేదా సింపుల్ ఒక పెయిన్ కిల్లర్ మెడిసిన్తో రిలీఫ్ వచ్చేస్తుంది. చాలామంది నిద్రలో మెడల్ పట్టేస్తున్నాయి అంటారు, అది కూడా ఒక 3 to 4 daysలో రికవరీ వచ్చేస్తుంది. బట్ ఎక్కడైతే ఇంటర్నల్గా ప్యాథాలజీ వైజ్ మనకు చేంజెస్ వస్తుందో సో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది ఒక స్ప్రింగ్ మాదిరి యూస్ చేస్తూ మన మెడ యొక్క కదలికలు కానీ నడుం యొక్క కదలికలు కానీ సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ డిస్క్ మనకు బయట ఉన్న లేయర్ వచ్చేసి అన్యులస్ ఫైబ్రోసిస్ అంటారు. ఇంటర్నల్గా న్యూక్లియస్ ఫైబ్రోసిస్ అనే జెల్లీ లాంటి మెటీరియల్తో ఏర్పడి ఉంటుంది. సో ఈ డీజనరేటివ్ చేంజెస్లో మనకి ఏమవుతుంది, బయట ఉన్న లేయర్ రప్చర్ అవుతున్నప్పుడు నర్వ్ పైన ప్రెషర్ ఇస్తుంది, అది బల్జ్ అవుతూ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఆస్టియోఫైటిక్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ మనకి నర్వ్ పైన ప్రెషర్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే సర్వైకల్ ఏరియా C1 to C7 వర్టిబ్రేస్ అంటే సర్వైకల్ C1 C2 C3 ఇలా వర్టిబ్రల్ ఆరిజిన్ అనేది ఏర్పడి ఉంటుంది. సో వీటి మధ్యలో కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ C2 C3 C4 C5 C5 C6 వర్టిబ్రల్ ఆరిజిన్ దగ్గర ప్రాబ్లం కనుక ఏర్పడినట్టయితే నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది, మెడ తిప్పలేకపోవడం లేదా నాషియాటిక్ ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్. చాలామందికి ఈ సర్వైకల్ వర్టిబ్రల్ ఆరిజిన్ దగ్గర వచ్చిన పెయిన్ వల్ల ఐదర్ ఆఫ్ ద బాడీ అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడైతే కంప్రెషన్ ఉందో మోస్ట్ కామన్గా లెఫ్ట్ సైడ్ పెయిన్ కనుక కనిపించినట్టయితే ఈ నర్వ్స్ ప్రెషర్ అవుతుంటాయి కాబట్టి నర్వ్ ఎలా అయితే రేడియేట్ అవుతుందో నర్వ్స్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ వరకు సరఫరా అవుతుంటాయి. ఈ నర్వ్స్ పైన ప్రెషర్ పడ్డప్పుడు ఆ పించింగ్ సెన్సేషన్ నర్వ్ కంప్రెషన్ కాస్త మనకి పెయిన్ రేడియేట్ అవుతూ తిమ్మిరి మంట స్పర్శ తగ్గినట్టుగా ఉండడం ఈవెన్ ఫింగర్ టిప్స్లో గ్రిప్ పవర్ అనేది తగ్గిపోవడం ఇలాంటి సెన్సేషన్స్ మనం నోటీస్ చేస్తుంటాం. ఏ అక్యూట్ పెయిన్ అయినా కానీ జనరల్గా బాడీలో ఏ బోన్లో అయినా కానీ నొప్పి వచ్చింది అది మోర్ దెన్ 4 to 6 weeks కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్లీ దే నీడ్ టు సీ ఫిజిషియన్. వై? బికాస్ నొప్పి అనేది తాత్కాలికమైనట్టయితే రెస్ట్ వల్ల కానీ చిన్నపాటి మెడికేషన్ వల్ల కానీ రికవరీ అవుతుంది. కానీ ఇంటర్నల్గా ప్యాథాలజీ దెబ్బతింటూ నర్వ్ కంప్రెషన్ జరుగుతుందా, డిస్క్ హర్నియేషన్ అవుతుందా లేదా న్యూక్లియస్ పల్పోసిస్ లాంటి మెటీరియల్ మనకి నర్వ్ పైన ఇరిటేషన్ లాగా మారుతూ వీళ్ళకి ఇక్కడ ఏంటంటే వర్టైగో గిడ్డినెస్ సింకోప్స్ కూడా వస్తుంటాయి. దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు సర్వైకల్ ఏరియా అంటే మెడ ప్రాంతానికి సంబంధించినవి. సో ఈ పెయిన్ అనేది ఛాతీలోకి రేడియేట్ అవుతూ కార్డియాక్ ఇష్యూ అన్నంత కాంప్లికేషన్లో పేషెంట్ ప్యానిక్ ఎపిసోడ్స్లోకి వెళ్ళే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నాట్ ఓన్లీ దర్ లైఫ్ స్టైల్ అండ్ పోస్ట్ ట్రామాటిక్ అంటే కింద పడడం వల్ల కానీ లేదంటే చిన్నపాటి యాక్సిడెంట్స్లో కూడా కానీ ఈ డిస్క్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఇలాంటి సర్వైకల్ పెయిన్ ఇవ్వడం అనేది కామన్గా నోటీస్ చేస్తుంటాం. కమింగ్ టు లుంబార్ ఏరియాలో కూడా మనకి ఏంటంటే లుంబార్ వర్టిబ్రేస్ మనకి L1 to L5
అండ్ అట్ ద సేమ్ టైమ్ సాక్రమ్ అండ్ కోకిక్స్ అనే టెయిల్ బోన్తో ఈ జాయింట్ ఫామ్ అయి ఉంటుంది. సో లుంబార్ ఏరియాలో ఎఫెక్ట్ అయినట్టయితే కామన్లీ ఎఫెక్టెడ్ నర్వ్ వచ్చేసి సయాటికా నర్వ్ బోత్ సైడ్స్ రేడియేట్ అవుతూ ఉంటుంది. నడుం L3 L4 నుంచి ఆరిజిన్ తీసుకొని కాలి బొటనవేలి వరకు సరఫరా అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే L2 L3 L4 L5 వర్టిబ్రల్ ఆరిజిన్ దగ్గర డిస్క్ బల్జెస్ కానీ స్పాండైలోలిసిస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ పెయిన్ అనేది లోకలైజ్డ్ ఉండకుండా పెయిన్ స్టార్ట్స్ రేడియేటింగ్ ఫ్రమ్ బ్యాక్ ఆఫ్ ద థై నుంచి పిక్కల వరకు లేదా గ్రేట్ టో వరకు తిమ్మిరి మంట, ఈవెన్ నించున్నప్పుడు స్టెబిలిటీ కూడా రానంత విధంగా తుమ్మిన దగ్గిన నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వై బికాజ్ అక్కడ నర్వ్ కంప్రెషన్ సివియారిటీ ఎంతవరకు ఉంది దాన్ని బట్టి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మరో కాలర్ కర్నూలు నుంచి వెంకటరమణారెడ్డి గారు లైన్లో ఉన్నారు. వెంకటరమణారెడ్డి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు C3 దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది మేడం. ఓకే. MRI కూడా చేయించాను 2 years బ్యాక్. ఓకే. అలాగే నడుము దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మేడం పాదాల వరకు కొద్దిగా తిమ్మిరి లెక్క వస్తుంటాయి. ఓకే. ఏమేం ట్రీట్మెంట్స్ తీసుకున్నారండి? మీ ఏజ్ ఎంత? ఏం చేస్తుంటారు? పెయిన్ కిల్లర్స్ రాసిచ్చారు, వాడాము, తగ్గింది కొద్దిగా. ఓకే. మళ్ళీ 2 years తర్వాత కొద్దిగా పెయిన్ లెస్ వస్తుంది మేడం, మెడ దగ్గర చెస్ట్ అంతా అబ్డామిన్ పట్టుకున్నట్టు. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 46 మేడం. ఏం చేస్తుంటారండి? వ్యవసాయము అండ్ ఫైనాన్స్ మేడం. ఓకే, ఫైన్ అండి. సో 3 years నుంచి సఫర్ అవుతున్నారు. సర్వైకల్ ఏరియా అండ్ లుంబార్ ఏరియా అంటే నడుం ప్రాంతంలో, మెడ ప్రాంతంలో నర్వ్స్ అనేవి ప్రెషర్లోకి గురవ్వడం వల్ల మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ నర్వ్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడినప్పటికీ తాత్కాలిక రిలీఫ్ వస్తుంది. డెఫినెట్గా మీకు డిజీజ్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బరువులు ఎత్తడం, వంగి లేసే పనులు కొద్దిగా తగ్గించుకుంటూ మెడికేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. తప్పకుండా దాని యొక్క కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ వర్టిబ్రేస్ లైక్ మెడ ప్రాంతంలో ఇప్పుడు చెస్ట్ టైట్నెస్ కానీ, డిస్కంఫర్ట్నెస్ కానీ, సడన్గా తూలినట్టు అనిపించడం కానీ సర్వైకల్ మైలోపతి సిమ్టమ్స్ అంటారు. అంటే స్పాండిలోసిస్లో పాటు మల్టిపుల్ జాయింట్స్ దగ్గర డిస్క్ కంప్రెషన్లోకి వెళ్ళినప్పుడు బల్జెస్ ఉంటూ సో ఈ టైంలో మైలోపతి సిమ్టమ్స్ ఉంటాయి. ఈవెన్ ఆ గ్యాస్ట్రైటిస్ కూడా దీనికి అకంపెనీ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సయాటికా కూడా లక్షణాలు ఉన్నాయి. మనకు హోమికేర్ ఇంటర్నేషనల్ మీ కండిషన్స్కి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ఫార్ములా ద్వారా మనం ట్రీట్ చేస్తాం. మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ప్రాబ్లం రికవరీ అవుతుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. ఆ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దామండి. హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు హలో డాక్టర్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నెల్లూరు నుంచి నీలిమా గారు. నీలిమా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నీలిమా గారు, నమస్తే అండి. మేడం నాకు ఒక 3 సంవత్సరాల నుంచి కొంచెం వీపు నొప్పి వచ్చింది మేడం. ఓకే. ఆ వీపు నొప్పి చూయించుకున్నాను. అది కొంచెం నడుము వెన్నుముక వంగుందని చెప్పి ఫస్ట్ ఒక దగ్గర చూయించుకుంటే ఆయన వెన్ను వంగుందని చెప్పి టాబ్లెట్స్ రాయించారు మేడం. కానీ తగ్గలేదు. మళ్ళీ వేరే నెల్లూరు అపోలోకి వెళ్ళి చూయించుకున్నా. ఆయన ఏంటంటే ఫస్ట్ ఇది కీళ్ళవాయువు అన్నారు మేడం, దానికి టాబ్లెట్ రాయించారు, దానికి కూడా తగ్గలేదు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు MRI తీశారు. MRI అయితే ఏం ప్రాబ్లం లేదు, అంతా బానే ఉందన్నారు. కానీ నాకైతే టాబ్లెట్ వాడిన రోజులు అలా ఉంటుంది, మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. కాలు మొత్తం రైట్ సైడ్ మొత్తం నొప్పి మేడం. నడువు అయితే జూ అని వంగలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఎక్కడికన్నా కొంచెం చిన్న ప్రయాణం చేసి వచ్చినా గానీ విపరీతమైన పెయిన్ మేడం. ఒక 10 నిమిషాలు నడిస్తే చాలు, తట్టుకోలేకపోతున్నా నేను. ఓకే. మెడిసిన్ ఏమి యూజ్ చేస్తున్నారమ్మా ఇప్పుడు? ఎట్లా మేడం? మెడిసిన్ ఏ మందులు వాడుతున్నారు? మెడిసిన్ ఏమి యూజ్ చేస్తున్నారమ్మా మీరు? మేడం నాకైతే చెప్పండి, చాలా వాడున్నాను మేడం. ఓకే, ఫైన్ అమ్మా. ఇంకా బ్లడ్ రిపోర్ట్స్లో HLA-B27 యాంటీజెన్ టెస్ట్ ఏమైనా చేయించారా?
బ్లడ్ రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి అన్నారు మేడం. ఓకే ఓకే ఫైన్ అమ్మా. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎంఆర్ఐలో మనకి ఏంటంటే మేజర్గా L3 L4 L5 దగ్గర మనకి సాటిక్ నర్వ్ కంప్రెషన్ వచ్చి ఉండాలి. సో దానివల్లనే స్టిఫ్నెస్ వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే మనకు స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అనే ఇంటర్ టర్మినాలజీ ఏదన్నా ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. వై బికాజ్ మీకు నడిచేటప్పుడు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా మీరు నించోలేకపోతున్నారు, నడవలేకపోతున్నారంటే వెన్ను నాళం నుంచి వెళ్ళే వెన్ను నరాలు ఏవైతే ఉంటాయో ఆ నాళం కాస్త కొంచెం ఇరుకుగా మారినప్పుడు మీకు ఫార్వర్డ్ స్టెప్ కానీ నించోవడం కానీ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మీరు చేసే వర్క్ స్టైల్ని బట్టి కొద్దిగా ప్రెషర్ అనేది తగ్గించుకోండి. ఎక్కువ కూర్చోవడం కానీ నించోవడం కానీ ఈ యాక్టివిటీస్ లిమిటైజ్ చేసుకోండి. మనకు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మంచి రిలీఫ్ ఉంటుందండి. ఎట్లాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ లామినెక్టమీ కానీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ మీకు యూజ్ అవుతుంది. ఒకసారి మీ రిపోర్ట్తో నియర్ బై బ్రాంచ్ అప్రోచ్ అవ్వండి. పాస్ట్లో మీరు అంటే 6 months బ్యాక్ HLA-B27 టెస్ట్ కనుక చేయించినట్టయితే అవసరం లేదు, లేదంటే HLA-B27 యాంటీజెన్ టెస్ట్ చేయించండి. ఏమైనా HLA-B27 పాజిటివ్ ఉందా చూసి దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, వన్స్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇంకా కింద పడుకోవద్దని కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే పిల్లో పెట్టుకోవద్దని మెడకి సంబంధించి ప్రాబ్లమ్ అనుకోండి చెప్తూ ఉంటారు. అసలు వన్స్ ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో? డెఫినెట్గా ప్రివెంటరీ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సర్వైకల్ ఏరియా, లుంబార్ ఏరియాలో ఏమవుతుందంటే దిండ్లు ఎక్కువగా అంటే 1 or 2 యూస్ చేసి రాంగ్ పొజిషన్ అంటే ఆల్రెడీ అక్కడ డిస్క్ దెబ్బతినింది, నర్వ్స్ అనేవి కంప్రెస్ అవుతున్నాయి. సో అలాంటి స్టేజెస్లో మన మూమెంట్స్ కూడా ఎక్సర్సైజెస్ కూడా ఎలా పడితే అలా చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయమన్నారనేసి. ఆ నర్వ్ కంప్రెషన్ సివియారిటీని బట్టి డాక్టర్ సూపర్విజన్ మేరకు ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. నెక్ ఏరియాలో కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్గా ఇలా మెడ తిప్పేస్తుంటారు ఎక్సర్సైజ్ చేయాలని, అది అసలు చేయకూడదు. వాళ్ళ కండిషన్ని బట్టి కంప్లీట్ బ్యాక్వర్డ్ కూడా బెండ్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఓన్లీ సైడ్ వర్డ్ మూమెంట్. ఇలాంటి ఎక్సర్సైజెస్ విత్ సూపర్విజన్ కంటిన్యూ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువగా దిండు వాడడం అనేది కూడా తగ్గించుకోవాలి. సర్వైకల్ పిల్లోస్ యూస్ చేయాలి వాళ్ళ కండిషన్ తగ్గట్టుగా. బరువులు ఎత్తడం కానీ అండ్ మొబైల్ వాచింగ్ కానీ మోర్ దెన్ 1 hour అలా మొబైల్ పట్టుకొని ఉంటున్నా కానీ ఆ సర్వైకల్ వర్టిబ్రేస్ నర్వ్స్ అన్నీ కూడా కంప్రెషన్లోకి వెళ్తూ ఇంకా అగ్రవేట్ అవుతుంటుంది పెయిన్ అనేది. అండ్ ఎట్ ద సేమ్ టైం బరువులు ఎత్తడం, డ్రైవింగ్ చేయడం కొద్దిగా లిమిటైజ్ చేసుకోవాలి. నడుం ప్రాంతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా మనం ఎక్కువగా అంటే వీళ్ళకి మూమెంట్ ఇవ్వదు బాడీ, అండ్ నించున్న స్టెబిలిటీ రాని కండిషన్లో వీళ్ళకి షాక్ కొట్టినట్టుగా పెయిన్స్ అనేవి అగ్రివేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా అండ్ SLR టెస్ట్లో మనం ఫిజికల్గా చూసినట్టయితే నర్వ్ కంప్రెషన్ సివియారిటీ ఉన్నప్పుడు స్ట్రైట్గా నించొని కుడి కాలు కానీ ఎడం కాలు కానీ వెత్తినప్పుడు అట్లీస్ట్ ఒక 30 degrees యాంగిల్లో కూడా కాలు పైకి ఎత్తలేకపోతున్నారంటే అక్కడ సివియర్ డిస్క్ బల్జ్ హర్నియేషన్ కండిషన్ ఉంది అని రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ పడితే ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఆల్రెడీ దెబ్బతిన్న నర్వ్ కంప్రెషన్ కానీ డిస్క్ బల్జెస్ కానీ ఇంకా అగ్రివేట్ అయ్యి పెయిన్ బోత్ సైడ్స్ రేడియేట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళ కండిషన్ బట్టి ఇంటర్ టర్మినాలజీ ఏ ప్యాథాలజీలోకి వెళ్తుంది దాన్ని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ మెడికేషన్ యూస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, చెప్పండి. మేడం నేను 6 years నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి బాధపడుతున్నాను మేడం. ఓకే, ఫిజియోథెరపీ తీసుకున్నాను మేడం, మెడిసిన్ ఏం వాడట్లేదు. అయితే ఈ నెక్ బెల్ట్ మాత్రం 6 months వాడాను మేడం. ఓకే, కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ క్యూర్ అయితే పూర్తి కావలేదు మేడం. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ జాబ్ చేస్తాను మేడం, దీనివల్ల మానేశాను మేడం. వామిటింగ్స్ మైగ్రేన్ విపరీతంగా వచ్చేసింది. మైగ్రేన్ కూడా. ఓకే, జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ మీకు సర్వైకల్ ఏరియా మనకి వర్టిబ్రేస్ అన్నీ కూడా C1 నుంచి మొదలవుతుంటాయి కాబట్టి హెడ్ అంటే తల ప్రాంతంలో ఆక్సిపిటల్ ఏరియా నుంచి వర్టిబ్రేస్ మొదలవుతుంటాయి. సో ఇక్కడ మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతారు, మీకున్న వర్క్ స్టైల్ కూడా మార్కెటింగ్ ఫీల్డ్ అన్నారు. సో ఈ C1, C2, C3, C4 ఆరిజిన్లో కూడా నర్వ్ కంప్రెషన్ సివియారిటీ కానీ మీరు చేసే యాక్టివిటీలో ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్నట్టయితే ఈ ఆక్సిపిటల్ హెడేక్స్ ఎక్కువగా ఉండడం,
నాషియా, ఈవెన్ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. చెస్ట్ డిస్కంఫర్ట్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఇవన్నీ కూడా మనకు అకంపెనీ అవుతుంటాయి. సో ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మీ లైఫ్ స్టైల్లో, ఎక్కువగా మీరు ఎక్కడ స్ట్రెయిన్ అవుతున్నారు, యాక్టివిటీస్ని రెక్టిఫై చేసుకొని మెడికేషన్ యూస్ చేసుకోండి, తప్పకుండా రిలీఫ్ వస్తుంది. ఓకే, జనరల్గా ఈ స్పైనల్ అండ్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో? ఏ స్టేజ్లో వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో మనకి ఇక్కడ కేసెస్ కనుక అనాలిసిస్లో తీసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో మనకి పెయిన్ మిమిక్ అవుతుందంటే జనరల్గా అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది, దే ఆర్ టేకింగ్ కేర్. కానీ అలా మోర్ దెన్ 4 to 6 hours ఒక పొజిషన్లో కూర్చోవడం కంప్లీట్లీ రాంగ్ హ్యాబిట్. ఐదర్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, సిస్టమ్ ఆపరేటర్స్ కావచ్చు, లేదా డ్రైవింగ్ కంటిన్యూగా చేసే వాళ్ళలో కానీ ముందుగా ఈ యాక్టివిటీ అనేది అవాయిడ్ చేయాలి. మధ్యలో బాడీ మూమెంట్ అనేది ఇస్తూ కొంచెం వాక్ తీసుకోవడం, కొంచెం బ్రీత్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆ మజిల్ ఏదైతే స్ట్రెయిన్ అవుతుందో దాన్ని కొద్దిగా చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా ఎక్సర్సైజెస్ చేస్తూ వాళ్ళ వర్క్ ఆక్యుపేషన్లోకి వెళ్ళొచ్చు. అండ్ ట్రీట్మెంట్ వైజ్ మన దగ్గరికి అప్రోచ్ అయ్యే కేసెస్లో పోస్ట్ సర్జరీ కేసెస్ అప్రోచ్ అవుతుంటారు, లేదా కంప్లీట్గా మల్టిపుల్ ఏరియాలో డిస్క్ బల్జెస్, హర్నియేషన్ కండిషన్లో విజిట్ అయినప్పటికీ తిమ్మిరి, మంట, షాక్ కొట్టినట్టుగా ఉండడం కామన్ సిమ్టమ్స్. నించోలేకపోవడం లేదా మెడ కంప్లీట్గా తిప్పలేకపోవడం, ఈ సిమ్టమ్స్తో వచ్చిన కండిషన్స్లో మనకు అక్యూట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ వెళ్తాము. వాళ్ళకున్న ఎంఆర్ఐ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకున్న కండిషన్ని బట్టి అక్యూట్ మేనేజ్మెంట్లో మనకు ముందు ఆ నర్వ్ కంప్రెషన్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. దాంతోపాటు పేషెంట్కి ఫిజికల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న కాంప్లికేషన్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లం అగ్రివేట్ అవుతుంది దానికి ప్రాపర్ డిజీజ్ నాలెడ్జ్ అనేది ఇస్తూ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అక్యూట్ పెయిన్ రిలీఫ్ అవ్వడంతో పాటు కంటిన్యూగా ఆ డిస్క్ బల్జ్ కానీ డిస్క్ స్ట్రెంథనింగ్కి కానీ ఇచ్చే మెడిసిన్ వల్ల లాంగ్ రన్లో వీళ్ళకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా రికవరీ అవుతుంది. కాంప్లికేషన్స్ వైజ్ కనుక తీసుకున్నట్టయితే సర్వైకల్ మైలోపతి అండ్ ఎట్ ద సేమ్ టైం కాడా ఈక్వినా సిండ్రోమ్ అని చెప్తాం. సో జనరల్గా బ్యాక్ పెయిన్ వచ్చింది, స్పాండిలోసిస్ ప్రాబ్లం వచ్చిందంటే చాలామంది అపోహపడుతుంటారు, కాళ్ళు చచ్చుబడిపోతాయేమో, లాస్ ఆఫ్ కంట్రోల్ ఇన్ యూరిన్ అండ్ మోషన్, ఈ కాంప్లికేషన్స్ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. వై? బికాస్ L2, L3 వర్టిబ్రల్ ఆరిజిన్ దగ్గర మనకు మెదడు నుంచి వచ్చే నర్వ్స్ అన్నీ కూడా L2, L3 ఆరిజిన్లో ఎండ్ అయిపోయి అక్కడ మనకి నర్వ్ ఎండింగ్స్ ఎండ్ పాయింట్లో ఉంటుంది. అక్కడ ఏమైనా కాంప్లికేషన్ కానీ వర్టిబ్రల్ ఫ్రాక్చర్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా లోవర్ ఎక్స్ట్రిమిటీ పార్ట్ అంటే 2 కాళ్ళులో స్పర్శ తగ్గిపోవడం, యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ తప్పుతుంది. ఎందుకంటే సయాటికా నర్వ్ మనకి జనేంద్రియాలకు కూడా సరఫరా అవుతుంది కాబట్టి వీళ్ళకు బ్యాక్ పెయినే కాకుండా స్పర్శ తగ్గిపోవడం, ఈ కాంప్లికేషన్ నోటీస్ చేస్తుంటాం. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ అక్కడ ఏ ప్యాథాలజీ వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని బట్టి మనం గైడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. కాకినాడ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. హలో, నమస్తే అండి. నమస్తే అండి బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు లోవర్ బ్యాక్ లో కొంచెం పెయిన్ వస్తుంటదండి. ఓకే, దాన్ని బట్టి కాళ్ళు కూడా ఈ మధ్య తిమ్మిరి ఎక్కుతున్నాయండి. ఓకే, అది ప్రాబ్లం అండి. లో బ్యాక్ పెయిన్ ఎన్నాళ్ళ నుంచి ఉందండి? 3 years నుంచి ఉందండి. 3 years నుంచి ఉంది. పెయిన్ రేడియేట్ అవ్వట్లేదు, జస్ట్ బ్యాక్ లోనే ఉందండి? ఓన్లీ బ్యాక్ లోనే ఉందండి, లోవర్ బ్యాక్. ఏం చేస్తుంటారండి మీరు? నేను టీచర్ అండి. ఓకే, ఫైన్ అండి. ఎక్స్రే ఏమన్నా తీయించారా ఈ మధ్య కాలంలో? లేదండి, నేను ఇప్పటివరకు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదండి. ఓకే, ఫైన్. సో ముందు మీరు ఏంటంటే లోవర్ బ్యాక్ ఉంది, మైల్డ్ డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ పెయిన్ కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం పెయిన్ వచ్చి తగ్గుతుంది అని అంటే మీ యాక్టివిటీస్ వల్ల పెరుగుతుంది అనుకోవచ్చు. చిన్నగా L3, L4, L5లో కొద్దిగా డిస్క్ బల్జెస్ ఏర్పడి ఉండాలి. అండ్ తిమ్మిరి అంటారా, ఈ తిమ్మిరి అనేది బికాస్ ఆఫ్ కాల్షియం D3 డెఫిషియన్సీ వల్ల కూడా ఏర్పడుతుంది. మీకు బ్యాక్ పెయిన్ అనేది బ్యాక్ ఆఫ్ ద థై అండ్ రేడియేట్ అవుతూ పెయిన్ వస్తుంది అని అంటే ఇట్ కెన్ బి సయాటికా సిమ్టమ్. బట్ కొద్దిగా తిమ్మిరి అంటున్నారు, D3 ఏమైనా డెఫిషియన్సీ ఉండి కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఎక్స్రే తీయించండి, దాన్ని బట్టి డిస్క్ హైట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజెస్లో తీసుకోండి. బ్యాక్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయండి, ఎట్లాంటి కాంప్లికేషన్ ఉండదు. ఓకే, మరో కాలర్ కృష్ణా జిల్లా నుంచి లక్ష్మీదేవి గారు ఉన్నారు. లక్ష్మీదేవి గారు, చెప్పండి మీ సమస్య. హలో. యా, లక్ష్మీదేవి గారు. మేడం నమస్తే అమ్మా. నాకు ఫస్ట్ మైగ్రేన్ ఉండేది మేడం. ఓకే.
20 years నుంచి ఉంది. ఇప్పుడు మందులు వాడుతుంటే మైగ్రేన్ తగ్గింది. దాని మూలాన మెడ, నడుము, కాలు, చెయ్యి మొత్తం ఈ పార్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఆ పార్ట్ మొత్తం పెయిన్ ఉంటది మేడం. ఓకే. ఇప్పుడంటే బాగా విపరీతంగా ఉంటుంది పెయిన్. ఓకే. ఏజ్ ఎంతమ్మా? ఎప్పుడైనా ఒక సైడ్ పడుకున్నా, కింద కూర్చున్నా అట్లా ఉంటుంది మేడం. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? విపరీతమైన పెయిన్. అది మేడం నా ప్రాబ్లం. ఓకే అమ్మా. సో మీ కండిషన్కి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంటుందమ్మా. మనకి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఒకసారి మీ ఎంఆర్ఐ రిపోర్ట్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. మైగ్రెయిన్ సిమ్టమ్ క్రానిక్గా ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ ద్వారా మీకు రికవరీ అయినా మీ ఏజ్ కండిషన్ని బట్టి, మీరు చేసే వృత్తిని బట్టి, జనరల్గా ఉమెన్స్లో టైలరింగ్ వర్క్ కానీ, వంగి లేసే పనులు ఎక్కువ చేసే కొద్ది కానీ, లేదా మెనోపాజ్ స్టేజ్లో అంటే పీరియడ్స్ ఆగిపోయిన టైంలో జనరల్గా బాడీలో కాల్షియం D3 అబ్జార్ప్షన్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో కాల్షియం అండ్ D3 డెఫిషియన్సీ వల్ల కూడా తొందరగా మగవాళ్ళతో పోలిస్తే స్త్రీలలో తొందరగా జాయింట్ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి అట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50 years. వై? బికాస్ పీరియడ్స్ ఆగిపోతాయి, హార్మోన్స్ సప్రెస్ అయిపోతాయి, నెక్స్ట్ కాల్షియం D3 అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో సర్వైకల్ అండ్ లుంబార్ వెర్టిబ్రే ఏరియాలు రెండిట్లో కూడా మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి స్టిఫ్నెస్, తిమ్మిరి, ఎట్లాంటి పని కూడా చేయాలనిపించకపోవడం, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక డిస్గాస్టింగ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు. సో ట్రీట్మెంట్ ఉందమ్మా, మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పైనల్ అండ్ స్పాండిలోసిస్ సమస్యలకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు కాలర్స్కి. థ్యాంక్ యూ. ఇది వాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.